కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగమును విరిచి ఆశీర్వదించి మాకు పంచివ్వమని, ఈ రోజు నీ జననమును గూర్చి ప్రత్యేకంగా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ జనన విధానాన్ని స్మరిస్తున్నాం ప్రభువా. మీరే నాతో మాట్లాడమని కోరుతున్నాం. ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఆత్మీయ మేలు పొందుటకును మీ కృప కలగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును గమనించినట్లయితే ఇక్కడ క్రీస్తు పూర్వము 710 సంవత్సరాలప్పుడు యెషయా ప్రవక్త ప్రవచించాడు. యేసుప్రభు వారు పుట్టనూ లేదు, యేసుప్రభు వారు ఈ లోకములో ఆయన జనించలేదు. కానీ ఆయన జననమును గూర్చి ప్రవక్తలు ప్రవచించారు. రెండవదిగా యేసుప్రభు వారిని గూర్చి ప్రవచించిన వారిలో క్రీస్తు పూర్వము 520 సంవత్సరాలప్పుడు మీకా ప్రవచించాడు. మీరు మీకా 5వ అధ్యాయము 20వ వచనము చదివితే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఆయనను గురించి ప్రవచించాడు. బైబిల్లో యేసు ప్రభువారి జననము, యేసు ప్రభువారి మరణ పునరుద్ధానం గూర్చి అనేక ప్రవచనములు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనవి మాత్రమే నేను మీకు గుర్తు చేస్తున్నాను. అందులో ఇంకొకటి ఏమిటంటే, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు యేసు ప్రభువారు ఆయన మరణించి సమాధిలో విడవబడడు, ఆయన పుల్లు పట్టడు, ఆయన ఇదిగో సమాధిలో ఆయన విడవబడడు అని దావీదు మహారాజు ప్రవచించాడు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు దావీదు మహారాజు ప్రవచించాడు. మీరు ఇంటికి వెళ్ళాక కీర్తనలు 16వ అధ్యాయము ఆఖరి 3 వచనాల్లో చదివితే అక్కడ చక్కగా యేసుప్రభు వారిని గురించి వివరించబడినది. ఇంకా కీర్తనకారుడు క్రీస్తు పూర్వము 1005 సంవత్సరాలప్పుడు, క్రీస్తు పూర్వం 1005 సంవత్సరములప్పుడు కీర్తన 72వ అధ్యాయంలో యేసుప్రభు వారి యొక్క మరి ఆయన చేసేటువంటి కార్యములను గూర్చి వివరించాడు. బీదలను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, బీదలను ఏ రీతిగా ఆయన రక్షిస్తున్నాడు, ఆ యొక్క వివరాలన్నీ కూడా కీర్తన 72వ అధ్యాయంలో దావీదు మహారాజు క్రీస్తు పూర్వము 1005 సంవత్సరాలప్పుడే మరి దావీదు మహారాజు ప్రవచించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం ఏంటంటే, యేసు ప్రభువారి జననము ఏదో అనుకోకుండా జరిగినటువంటిది కాదు. యేసు ప్రభువారి యొక్క జననం గూర్చి యెషయా ప్రవక్త మరొకసారి ప్రవచించాడు. క్రీస్తు పూర్వము 710 సంవత్సరాలప్పుడు, క్రీస్తు పూర్వము 710 సంవత్సరాలప్పుడు 7వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ప్రభు యొక్క దూత కన్యకైన గర్భవతితో ఇలాగూ సెలవిచ్చినని ప్రవచించాడు. ప్రభువు తానే ఒక సూచన మరి మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కనుక బైబిల్లో యేసు ప్రభు వారి యొక్క జననము గూర్చి ప్రవచించబడినది, ఆయన జీవితము గూర్చి ప్రవచించబడినది, ఆయన మరణమును ఆయన పునరుద్ధానము గూర్చి కూడా ప్రవచించబడినది. కనుక ఆయన యొక్క
జీవితంలో మరి ఈ లోకంలో మానవాళిని ప్రేమించుట్లో ఆయన ఏ రీతిగా మరి ప్రేమిస్తున్నాడో కూడా స్పష్టంగా దావీదు మహారాజు ప్రవచించాడు. యేసు ప్రభువారు మరి శ్రమనందుచున్న వారికి, లేక ఆకలి కొనుతున్న వారికి, కష్టాలలో ఉన్న వారిని, మరి విధవరాండ్లను, నిరాధారులను, బీదలను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. కీర్తన 72వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని గురించి దావీదు మహారాజు ప్రవచించాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాగ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క జీవితం గురించి, ఆయన జననము, ఆయన యొక్క మరణ పునరుద్ధానం గురించి అనేక మంది భక్తులు ప్రవచిస్తూ వచ్చారు. అయితే ఈ రోజున దేవుని సన్నిధానమందు మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జననము యొక్క విశిష్టతను మనము ఎరుగుదాము. ఈ యొక్క యేసు ప్రభు వారి జనన విధానాన్ని మనము తలపూసుకుందాము. ఆయన జననములో ఉన్న పవిత్రత, ఆయన జననములో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన జననము యొక్క మరి సంపూర్ణంగా మన అంతరంగములో ఎప్పుడు కూడా అది నిర్ధారణ చేయబడి హృదయములో అది ముద్రించబడినదిగా ఉండుట అవసరమై ఉన్నది. యేసు ప్రభు వారు మరి శిశువుగా పుట్టెను అనే మాట చదువుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు మరలా ఇదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో 2 లైన్లు చదవండి. 2 లైన్లు చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఈ లోక మొత్తము జగత్తును ఆయన నిర్మించాడు. కానీ ఈ లోకము ఇంకా మనకు శిశువు పుట్టిందని ఇంకా యేసు ప్రభు వారిని శిశువుగానే చూస్తున్నారు. శిశువును ఏదైతే ఎత్తుకుంటామో యేసు ప్రభు వారిని కూడా ఇంకా వారి యొక్క జీవితంలో శిశువు అని చూస్తున్నారు. బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ఆయన ఎందుకు శిశువుగా పుట్టవలసి వచ్చిందో మనము అర్థం చేసుకుందాం. ప్రియమైన వారలారా, ప్రతి మనిషిలో పాపమున్నది. ప్రతి మనిషిలో పాపమున్నది. పాపం ఎక్కడున్నది? పాపం ఎక్కడున్నది? మీరెవరైనా ఇప్పుడు మనిషిలో పాపం ఉన్నది, మరి పాపం ఎక్కడున్నది? ఎక్కడున్నది? వాక్యం చెప్పుకుంటాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే పాపము హృదయంలో ఉన్నదా? ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనం అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. శిశువు ఎందుకు పుట్టెను? మన పాపము మన రక్తములో ఉన్నది. అర్థమవుతుందా? మన పాపము ఎక్కడుంది చెప్పండి? మన రక్తములో ఉన్నది. ఈ రక్తము శుద్ధీకరించబడటానికి పవిత్రమైన రక్తం అవసరం. ఈ రక్తము శుద్ధీకరించబడటానికి పవిత్రమైన రక్తం అవసరం. ఈ రక్తమేమో పురుషుని స్త్రీ కలయిక ద్వారా కలిగిన రక్తం. ఈ యొక్క దేహములో ఉన్న రక్తం స్త్రీ పురుషులు కలయిక ద్వారా మరి ఒక మనిషి, ఒక నరుడు జనిస్తున్నాడు. ఈ యొక్క స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన మనిషిలో రక్తం ఉన్నది. ఆ రక్తములో పాపం ఉన్నది. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క రక్తములో జన్మ పాపం ఉన్నది. ఈ రక్తములో మనుషుడు చేసిన క్రియలు అవి చెడ్డవి. ఆ యొక్క పాపము రక్తములో ఉన్నది. ఈ యొక్క రక్తములో ఉన్న పాపమును శుద్ధీకరించుటకు పాపము లేని రక్తము కావాలి. పాపము లేని రక్తం ఎక్కడ దొరుకుతుంది? గొడ్లలో, పశువుల్లో, ఇదిగో మేకలలో, పక్షులలో ఈ పాపము లేని రక్తము దొరుకుతున్నదా? ప్రియమైన వారలారా, అవి మనుషుని కంటే హీనమైన జాతి. ఈ లోకములో ఉన్న పశుపక్షాదులు, ప్రాకుపురుగులు, జంతువులు మానవ జాతి కంటే హీనమైన జాతి. వాటికి వాయు వరుసలు లేవు. వాటి యొక్క బ్రతుకు మన యొక్క ఆత్మీయ రీతిగా
అవి దేవునితో అనుసంధానము చేయబడినవి కావు, అనగా దేవునితో అంటుకట్టబడినవి కావు. ఒకే మాటలో ఖచ్చితంగా చెప్పాలంటే ఈ లోకములో ఉన్న జీవులలో ప్రాణం ఉన్నది కానీ ఆత్మ లేదు. ప్రాణం ఉన్నది కానీ ఏమి లేదు చెప్పండి, ఆత్మ లేదు. మనిషిలోనే దేవుడు తన ఆత్మను పెట్టాడు. మనిషిలోనే దేవుడు తన ఆత్మను పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో శిశువు పుట్టెను. ఈ శిశువు ఎందుకు పుట్టాడంటే ప్రభువునందు ప్రియులారా, పాపము లేని రక్తం ఇచ్చుటకు ఆయన ఈ లోకములో పుట్టాడు. ప్రవేశం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనలోనున్నది ఇదిగో పాపపు రక్తం. ఈ యొక్క రక్తము శుద్ధీకరించబడటానికి రక్తం అవసరం. పాపము లేని రక్తము కావాలి, పాపము లేని రక్తము కావాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నామో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారి యొక్క రక్తము లోనున్న పాపము యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడి ఉన్నది. దేవునామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనలో ఉన్నటువంటి పాపము శుద్ధీకరించబడటానికి, మన రక్తము శుద్ధీకరించబడటానికి ప్రభువును ప్రియులారా, పాపము లేని రక్తము, పాపము లేని రక్తము అవసరము. కనుక ఈ పాపము లేని రక్తము మన యొక్క రక్షకుడుగా పుట్టిన, శిశువుగా పుట్టిన ఆ యేసు నందే, యేసులోనే మనకు ఆ యొక్క రక్తము దొరుకుచున్నది. కనుక ప్రభువును ప్రియులారా, దేవుని సన్నిధానములో నిలుచున్నటువంటి మనమందరము కూడా గొప్ప ఆత్మీయమైన సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. పాపము లేని రక్తం అవసరము. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జననము పాపము లేనిది, ఆయన పవిత్రమైన జననము జన్మించాడు. నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువును ప్రియులారా, క్రీస్తు పూర్వము 710 సంవత్సరాలప్పుడు ఇదిగో ఆ యొక్క ప్రవక్త ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ప్రియమైన వారులారా, కన్యక ఎక్కడైనా గర్భవతి అవుతుందా? కన్యక ఎక్కడైనా కుమారుని కంటున్నదా? కానీ వాక్యములో చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, కన్యక అయినటువంటి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. దేవునికి చప్పట్లు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనగా ఆమె గర్భవతి అయి కుమారుని కనియున్నది. లేఖనంలో నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త. బైబిల్ ఉన్నవారు నాతో పాటు తెరవండి. దేవుని వాక్యమును మనం అర్థం చేసుకుందాం. ఇదిగో శిశువుగా పుట్టినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన పాపరహితుడుగా పుట్టాడు. కన్యక మరియ గర్భ మూలమున ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయము. ఎవరైనా ఒకరు దయచేసి 32వ వచనము చదువుకుందాం. 32వ వచనము చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇప్పుడు 29వ వచనము చదువుకుందాం. ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడుకోమో, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కాని ఆయనకు యేసును పేరు పెట్టుదువు. ఇప్పుడు 35వ వచనము చదువుదాం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అందరం ఆమేన్ చెప్తాం. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు ఆయన కుమారుడుగా ఉద్భవించాడు. ఆయన దేవుని కుమారుడు అనబడును. ఆయన దేవుడే, కానీ దేవుని కుమారుడుగా అనబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుని బిడ్డలారా,
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక, ఆయన జనన విధానాన్ని మనం చూస్తే లోకములో అసాధారణమైనటువంటిది, లోకములో ఒక ప్రత్యేకమైనటువంటిది. ఆయన రక్తం ఇదిగో పరిశుద్ధాత్మ వలన కలిగిన రక్తం. ఆయన రక్తం ఇదిగో దేవుని యొక్క ఆత్మ ఆమెను కమ్ముకొనినప్పుడు ఆమె గర్భవతి అయినది. కనుక ఇప్పుడు పుట్టినటువంటి శిశువు, మనకు అనుగ్రహించబడిన కుమారునిలో ఉన్న రక్తం పవిత్రమైన రక్తం, పాపం లేని రక్తం. ప్రభువునందు ప్రియులారా, యోసేపు మరియలకు ప్రదానం చేయబడినది కానీ వారింకా ఏకము కాక మునుపు, ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఇదిగో మరియతో దేవుని దూత మాట్లాడాను, అదే రీతిగా యోసేపుతో కూడా దేవుని దూత మాట్లాడాను. యోసేపు ఒక విధంగా భయపడ్డాడు, తొందరపడ్డాడు, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రదానం చేయబడిన ఆమెను ఇక్కడికే విడిపించుకుందాం, ఇక ఆమెతో నేను జీవించలేను, లేక ముందు దినాల్లో పెళ్లి చేసుకోలేను, ఆమెతో నేను సంసారం చేయలేను, కనుక ఇక్కడికి వదులుకుందాము, అది కూడా ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెడదామని ఆలోచన చేస్తున్నప్పుడు, దయచేసి దేవుని వాక్యములో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి ఆఖరు వరకు మనం చూస్తే, యోసేపు నీతిమంతుడు గనక అవమానపరచకుండా దేవుని దగ్గర ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది స్వప్నమందు. యోసేపు, నీ భార్య అయినటువంటి, నీకు ప్రదానం చేయబడిన ఆమె భార్య, ఇదిగో ఆమెను నీవు చేర్చుకున్నటకు వెనకాడవద్దు. ప్రియమైన వారలారా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినదని యోసేపుకు దేవుడు బయలుపరిచాడు. అప్పుడు ఆయన కూడా సంతోషించాడు. నేను ఆమెను వివాహం చేసుకునకు ముందే, నేను ఆమెను కూడకు మునిపే పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొన్నది కనుక ప్రభువునందు ప్రియులారా, ఇదిగో యోసేపు కూడా ఆమెను అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, యోసేపు అనే మనిషి, యోసేపు అనే వ్యక్తి యొక్క రక్తము ఆ యొక్క పుట్టినటువంటి యోసేపులో లేదు. పరిశుద్ధాత్మ అనే దేవుడు ఆమె గర్భములో ప్రవేశించి కుమారుడుగా పుట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క శిశువుగా పుట్టిన ఆయన రక్తం పవిత్రమైనది. ప్రవేశం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున శిశువు మనకు అనుగ్రహించబడెను, కుమారుడు మనకు అనుగ్రహించబడెను. ఏలనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దానికి కారణం ఏమిటి అంటే, ప్రభువు ప్రియులారా, దేవుని లేఖనములో మనం గమనించినట్లయితే మనకు రక్తం అవసరము. రక్తం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? దేవునిలోనే దొరుకుతుంది. ఆ రక్తము దేవుని దగ్గర తప్ప పవిత్రమైన రక్తం ఎక్కడ దొరకదు, ఎక్కడ లేదు కూడా. కనుక దేవుడు ఈ మానవాళిని ప్రేమించి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 ప్రకారంగా తన ప్రజలను తానే ప్రేమించి వారి పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనగా ప్రతి మనిషిలో ఏమున్నదంటే ఈ రక్తంలో పాపం ఉన్నది. ఈ పాపము నుండి విడిపించుటకై ఇదిగో ఆయన శిశువుగా పుట్టాడు, మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఏమనుగ్రహిస్తున్నాడు చెప్పండి? దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో మనము మన హృదయములను ఆయనకు ప్రతిష్ఠించుకొని ఆయనకు సాగిలపడి మొక్కవలసిన విధానం ఏమిటంటే, నన్ను కడిగి పవిత్రపరచడానికి, నన్ను శుద్ధీకరించడానికి, నీ పిల్లలుగా, నీ రక్తములో పుట్టిన పిల్లలుగా నాకు అధికారం ఇవ్వడానికి నువ్వు శిశువుగా పుట్టి, నీవు ఆ పవిత్రమైన రక్తంతో పుట్టి ఇదిగో నాకు నా లోకానికి రక్షణ ఇచ్చావని మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన అవసరమైంది. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజున నువ్వు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. నీ రక్తమేమో చెడిపోయిన రక్తం, నీ రక్తము పాపం రక్తం, కానీ ఆ క్రీస్తు రక్తము పవిత్రమైన రక్తం. ఆ పవిత్రమైన రక్తము చిందించడానికి కన్యమర్య గర్భములో ప్రవేశించాడు. ఆ యొక్క కన్యమర్య ఆయనను మరి మోసింది. అన్నము పుణ్యం ఎరగనటువంటి ఆమె గర్భవతి అయినది. ప్రభువు ప్రియులారా, లోకము నిందించిన లోకమును ఇదిగో పక్కన పెట్టి ఎలిజబెత్ అయిన పరిశుద్ధురాలతో 3 నెలలు సహవాసం చేయడానికి లోకాన్ని విడిచి ప్రత్యేకపరుచుకుంది మరియమ్మ. ఎందుకంటే లోపల ఉన్నది ఎవరనగా పరిశుద్ధుడు. లోపల ఉన్నటువంటి శిశువు ఇదిగో లోకానికి రక్షణ ఇవ్వబోతున్నాడు. అందుకొరకే ప్రభువు ప్రియులారా, ఆమె లోకం నుండి ప్రత్యేకపరుచుకొని కొండ సీమల్లో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 నెలలు అక్కడ ప్రార్థనలో ఎలిజబెత్తో గడిపింది. ప్రభువు నందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోక మానవాళిని ప్రేమించి ఈ లోక మానవాళి యొక్క ప్రతి వారి పాపమును శుద్ధీకరించటానికి, పాపం అనేది రక్తములో ఉన్నది గనుక ఈ రక్తమును శుద్ధీకరించడానికి ప్రభువు ప్రియులారా ఆయన లోకానికి ఎత్తించాడు. ఆయనను నీవు అంగీకరించినప్పుడు ఇదిగో ఆయన యొక్క పిల్లలకు అధికారము నువ్వు పొందుతున్నావు. ఎప్పుడైతే ఆయన పిల్లలకు అధికారం పొందామో ఆయన రక్తము మనలోనికి ప్రవేశించినది. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆయన రక్తము ఇదిగో మన ప్రతి పాపమును కడిగి వేసి ఇదిగో ఆయన రక్తము మనలో ప్రవేశించినది. ఇప్పుడు ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడినాం. మనము నీతిమంతులుగా తీర్చబడినాం. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు. క్రీస్తు శిలువలో మన కొరకు రక్తం కార్చాడు. కనుక ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మనకు ఇదిగో తండ్రి అయిన దేవునితో సమాధానం ఏర్పాటు చేశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము చివరి వచనము, 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. క్షమించండి, రోమీల రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం, అదే రీతిగా 5వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాం. 1వ వచనము చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రభువునందు ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనమందరము కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా విశ్వాసముంచడం ద్వారా ఇదిగో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానమందు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ రోజున దేవుని వాక్యం వినుచున్న మనందరము మరి ఒక సత్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రభువునందు ప్రియులారా, ఈ రక్తం ఉన్నంతసేపు ప్రాణము కలిగిన వారముగా ఉంటాం. ఎప్పుడైతే రక్తం ఉడికిపోతుందో లేక రక్తం ఆగిపోతుందో, రక్తం కారిపోయిందో శరీరంలో నుండి ప్రాణము విడలిపోతుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, రక్తములో ప్రాణమున్నది. రక్తములో ఏమున్నది చెప్పండి? ప్రాణమున్నది. అందుకొరకే రక్తమును తినకూడదని మనకు ఆజ్ఞాపించబడినది. రక్తమును తినకూడదని ఆజ్ఞాపించబడ్డది. ఎందుకనగా రక్తములోనే ప్రాణం ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనమందరం కూడా దేవుని సన్నిధానమందు ఇదిగో మన ప్రాణమును రక్షించుకొని మనము పరలోకమునకు మనము చేరాలంటే మన ప్రాణము ఆత్మయందు ఇదిగో బ్రతికించబడాలి. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎవరైతే తమ యొక్క ఆత్మ అనే దీపాన్ని బ్రతికించుకుంటారో, వెలిగించుకుంటారో, వారి ప్రాణం ఎప్పటికీ కాపాడబడుతున్నది. వారి పాతాళములు విడిచిపెట్టబడరు, అగ్నిగుండంలో పడవేయబడరు. వారి ప్రాణము ఇదిగో నిరంతరము క్రీస్తుతో కూడా వారు జీవించుటకు వీలుగానున్నది. శిశువు పుట్టెను. శిశువు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు శిశువుగా మానవ
మానవులు ఒక వ్యక్తిగా ఆయన ఎందుకు జనించాడంటే రక్తము చిందించుటకు మన కొరకు ఆయన జనించాడు. పాపక్షమాపణ కలగాలంటే రక్తం అవసరమై ఉన్నది. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము చదువుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. 22వ వచనము చదువుకుందాం. ధర్మశాస్త్ర ప్రకారమును సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదనియో అందరికీ తెలుసు, సామాన్యముగా చెప్పవచ్చును. ప్రతి వస్తువైనా, ఒక వ్యక్తి అయినా, ఒక వ్యక్తి యొక్క ఆత్మ అయినా, ఆ ఆత్మ యొక్క ప్రాణమైనా ఇదిగో శుద్ధీకరించబడాలంటే రక్తం అవసరము. రక్తం అవసరం. ప్రియమైన వారలారా, ఈ పవిత్రమైన రక్తం దేవుని యొద్దనే దొరుకుతుంది. అందుకొరికే దేవుడు కుమారుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కుమారుడు నాకు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు నాకు దొరికాడు. ఆ కుమారుడు నేను అనుభవిస్తున్నాను. ఆ కుమారుడు నేను సొంతం చేసుకున్నాను. ఆ కుమారుడు నాకు అనుగ్రహించబడ్డాడు. ప్రియమైన వారలారా, నువ్వు ఇంకా కుమారుని అంగీకరించకపోతే ఈ రోజుననే యేసు క్రీస్తు నా దేవుడు, ఆయన నాకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు నా జన్మ కర్మ పాపములను ఇదిగో శుద్ధీకరించడానికి, పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి ఆయన ఈ రోజున పుట్టాడు. కనుక నా జీవితంలో ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని చేర్చుకుంటున్నానని ఎవరైతే తమ హృదయంలో ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని కుమారుడిగా అంగీకరిస్తారో దేవుడు వారిని తన యొక్క రక్తములో కడిగి శుద్ధీకరించి తన యొక్క పిల్లలగుటకు అధికారమును అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజమైనటువంటి పండుగ ఏమిటి? నీకు కుమారుడు లేకపోతే నీకు పాప వినాశనం లేదు, పాప క్షమాపణ లేదు. నీకు కుమారుడు ఉంటేనే ఆ కుమారుని ద్వారా నీకు పాప క్షమాపణ కలుగుతున్నది. ప్రియమైన వారలారా, దేవుడు ఉండే స్థలము ఉన్నతమైన స్థలం. ఆయన నువ్వు కలుసుకోలేవు గనక దేవుడు ఏం చేశాడంటే సులువైన మార్గం ఏర్పాటు చేశాడు. దేవుడే తాను కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి నువ్వు విశ్వసిస్తే నువ్వు దేవుని కలుసుకున్నావు. ఆ దేవుని నువ్వు మొక్కుతున్నావు. ఆ దేవుని ఆరాధిస్తున్నావు. ఆ కుమారుడు అంగీకరిస్తే ఈ సృష్టికర్త అయిన దేవుని అంగీకరించినట్లే. ప్రభువుకు ప్రియులారా, ఈ కుమారుడు నువ్వు అంగీకరించకపోతే నువ్వు దేవుని అంగీకరించలేదు, సృష్టికర్తను అంగీకరించలేదు. ఈ కుమారుడు అంగీకరించాలి. నీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడిని సొంతం చేసుకోవాలి. అప్పుడే నీ జన్మ కర్మ పాపములకు పరిహారం కలుగుతున్నది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో ఇలాగ రాయబడినది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఎవరైనా 2వ వచనము చదవండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చదవండి. చాలా చక్కగా వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు ప్రతి వారికి శాంతికరమై ఉన్నాడు. ఆయన శాంతిని అనుగ్రహించడానికి లోకంలో పుట్టాడు. ఆ కుమారుడు నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఇదిగో ఆ తండ్రి అయిన దేవుడు, నీవు ఆ తండ్రి అయిన దేవుని కలుసుకోవడానికి, కుమారుని ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఒక మంచి మార్గం ఏర్పాటు చేశాడు. ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు తిన్నగా. ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి తిన్నగా నీ అంత నువ్వు వెళ్ళలేవు. కనుక ఇప్పుడు కుమారుడైన యేసు ద్వారా ఆ తండ్రి దగ్గర వెళ్ళగలవు. ఆ యొక్క తండ్రి అయిన దేవుని చేరుకోగలవు. కనుక ఆ యొక్క కుమారునికి అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు నువ్వు అంగీకరిస్తావా? ఈ కుమారుడు నువ్వు చేర్చుకుంటావా? ఈ కుమారుడు నీ హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. నీ హృదయం చేర్చి ఇదిగో నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇదిగో నీవు నమ్ముకున్న నీకు మట్టుకే కాదు, ప్రపంచంలో ఇదిగో సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు.
మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభు వారి జనన విధానాన్ని స్మరిస్తుకుంటున్న మనం, క్రీస్తు ప్రభు వారు డిసెంబర్ 25 నాడే పుట్టాడు అని ఒప్పుకుంటున్నటువంటి మనం, ఇదిగో దేవుని బిడ్డలారా, ఈ రోజున శిశువు యొక్క రక్తం పవిత్రమైన రక్తం, ఆ పవిత్రమైన రక్తం 33.5 సంవత్సరాలప్పుడు సేవలో ఆయన చిందించాడు. ఆయన ఆ యొక్క రక్తాన్ని ప్రవహింపజేశాడు. ఆ యొక్క రక్తం, ప్రశస్తమైన రక్తాన్ని ఆయన మానవుల కొరకు దారపోశాడు. అందుకొరకే శిశువుగా పుట్టాడు, అందుకొరకే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన కొరకు రక్తం చెందించడానికి, ఇదిగో మనం చేసిన అతిక్రమాలన్నీ కూడా మోయటానికి, తన మీద వేసుకోవడానికి, ఆయన ఈ లోక పాపమంతటిని కూడా గొర్రెపిల్ల వలె ఆయన వధింపబడి మోయటానికి ఆయన కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు ఒకవేళ యేసును నీ హృదయంలో అంగీకరించినట్లయితే, ఇదిగో నీ యొక్క రక్తములో ఉన్న పాపమును ఆయన శుద్ధీకరించుచున్నాడు. నీ గొర్రెల మేకల రక్తం వలన కాదు, నీ యొక్క పక్షుల యొక్క రక్తం వలన కాదు, ప్రాకు పురుగుల యొక్క రక్తం వలన కాదు, లేక నర బలుల ద్వారా కాదు, కేవలము ఆయన విశ్వాసం ఉంచుట మూలమున, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచుట మూలమున ఆయన రక్తము నేను కడిగి పవిత్రపరుస్తున్నది. అందుకొరకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము చదువుకుందాం. దయచేసి క్షమించండి, 7వ వచనము చదువుకుందాం. 7వ వచనము చదువుకుందాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అందరం ఆమేన్ చెప్తాం. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యములో ఇలాగూ రాయబడి ఉన్నది, ఆయన కుమారుడైన యేసు రక్తం. అదే కదా మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. ఏలనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆ కుమారుని రక్తమునందు మనకేమి కలుగుతుంది చెప్పండి? పవిత్రత. అందుకొరకే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియమైన వారలారా, యేసు ప్రభువు వారి జననం ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం అంటే, ఇదిగో ఆయన లోకంలో పుట్టిన ఆ యొక్క దేవుని కుమారుడు ఆయన శిశువుగా ఈ లోకంలో పుట్టాడు. లోకమంతటికి వెలుగిచ్చుటకాయ్, లోకమంతటిని రక్షించుట కొరకాయ్, నిన్ను నన్ను ఈ లోకంలో ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారిని రక్షించుట కొరకాయ్ ఆయన లోకంలో జన్మించాడు. ప్రభువునందు ప్రియులారా, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన దేవుడు గనుక ప్రాణం పెట్టాడు, తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన ఈ రీతిగా మానవాళ్ళని రక్షించుటకాయ్ ఆయన రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ప్రభువునందు ప్రియులారా, దేవుని దూత గొర్రెల కాపరితో మాట్లాడుతున్నది. ఏమని అనగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగా శిక్ష నుండి తప్పించేవాడు, శిక్ష నుండి విడిపించేవాడు. రక్షకుడు ఎప్పుడు కూడా శిక్ష నుండి తప్పిస్తాడు. అందుకొరకు అక్కడక్కడ మనం చూస్తాం, పోలీస్ స్టేషన్లకు రక్షక భట కార్యాలయం అని రాయబడి ఉంటుంది. ఈ రక్షక భటులు ఏం చేస్తారంటే, ఇదిగో ప్రజలను రక్షిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా రక్షకుడుగా పుట్టాడు. నిన్ను ఎక్కడి నుండి రక్షిస్తాడు? నిన్ను ఏ విషయంలో రక్షిస్తాడు? నీ ఆత్మ పాతాళములో పడకుండా, నరకములో పడకుండా, అగ్నికుండములో పడకుండా, ఇదిగో నీ యొక్క ఆత్మ ఆ యమలోకములో పడకుండా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో ఆ గొర్రెలకు వర్తమానం అందించబడ్డది. ఆ గొర్రెల కాపరు మందరు కాచుకొనుచున్నారు, మంట చలిమంట పెట్టుకొని ఉన్నారు. దేవుని దూత వారికి ప్రత్యక్షమైనప్పుడు భయపడ్డారు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము.
ప్రభువును ప్రియులారా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ప్రజలందరికీ నో క్యాస్ట్ అండ్ క్రీడ్, నో ఎనీ ట్రెడిషనల్ పీపుల్, ఏ కమ్యూనిటీ పీపుల్ అయినా, ఏ వర్గము వాళ్ళైనా, ఏ వర్ణము వాళ్ళైనా, ఏ భాష మాట్లాడుతున్న వాళ్ళైనా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. రక్షకుడు ఇదిగో శిశువుగా పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకొరకు అనగా మనల్ని ఈ యొక్క జన్మ కర్మ పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారలారా, మనుషులు దేవుని యొద్దకు చేరకుండా అందరూ కూడా అపవాదికిని, ఆ యొక్క అబద్ధ జనకునికిని, వాని సైన్యమునకును, వాని అనుచరుల కొరకు ఏర్పాటు చేయబడిన ఆ లూసిఫర్ అనుచరుల కొరకు ఏర్పాటు చేయబడిన నరకములో పడిపోతున్నారు. కనుక వారిని అందరినీ రక్షించడానికి రక్షకుడుగా పుట్టాడు. ఈ రోజున నీవేదైనా దురభ్యాసంలో ఉన్నావేమో, నీవేదైనా దుర అలవాట్లలో ఉన్నావేమో, నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టలేని పాపం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే రక్షకుడు నీకు అనుగ్రహించబడెను, కుమారుడు నీకు అనుగ్రహించబడెను. నువ్వు ఒకవేళ నీ పాపం విడిచిపెట్టకపోయినట్లయితే నీకు కుమారుడు లేడు, రక్షకుడు లేడు. నీవు జీవితంలో ఆ లూసిఫర్తో పాటు, అబద్ధ జనకుడైన అపవాదితో పాటు, వాని అనుచరులతో పాటు నువ్వు నరకానికి వెళుతావు. ఓ ప్రియమైన సహోదరుడా, ఓ ప్రియమైన సహోదరి, నువ్వెవరైనా సరే నీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తపడుట అవసరం. నీ జీవితంలో సృష్టికర్తను ఆరాధించాల్సింది బదులుగా ఆ సృష్టికర్తను ఆరాధించడానికి, యేసుక్రీస్తు ద్వారా ఆ సృష్టికర్తను ఆరాధించడానికి యేసుక్రీస్తు అనే శిశువునికి అనుగ్రహించబడ్డాడు, యేసుక్రీస్తు అనే కుమారునికి అనుగ్రహించబడ్డాడు. ఒకవేళ సృష్టికర్తను యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఆరాధించకపోతే, నువ్వు సృష్టికర్తను బదులు సృష్టిని ఆరాధించుతున్నట్లయితే ఈ పంచవేంద్రములు లయమైపోతున్నాయి, నీవు కూడా లయమైపోతావు. నరక కూపములో యుగములు ఉండవలసి వస్తుంది, సదాకాలము నరకములో ఉండవలసి వస్తుంది. కానీ కుమారుడైన యేసు ద్వారా సృష్టికర్తను ఆరాధిస్తున్నట్లయితే, ఆ సృష్టికర్తను ప్రార్థిస్తున్నట్లయితే నీ జీవితంలో ఇదిగో నీవు విడుదల పొందావు, రక్షణ పొందావు. నీ జీవితంలో నీ పాపం నుండి నువ్వు విడుదల పొందావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అనేక డిసెంబర్ మాసాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు 2020 అయిపోయి ఇక 2021 కూడా దగ్గర ఉన్నది. కానీ జీవితంలో ఎప్పుడైనా నీ జీవితంలో ఈ యొక్క శిశువును బయటపెట్టి, కుమారుని బయటపెట్టి నువ్వేదైనా పాప కూపంలో ఉన్నట్లయితే ఇప్పుడే యేసయ్య ఎదుటకు వచ్చి ఆ యొక్క శిశువు పుట్టిన ఉద్దేశాన్ని గుర్తెరిగి నీకు కుమారుడుగా ఆయన లోకములో జనించాడు, ఆ కుమారుడు హృదయంలో చేర్చుకొని పాపినైనా నన్ను కరుణించుమని నువ్వు ప్రార్థించినట్లయితే ఇప్పుడే ఆ శిశువు నీ హృదయంలో పుడతాడు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శిశువుని ఇంకా గడ్డిలో పెట్టి, శిశువుని ఇంకా తొట్టులో పెట్టి, శిశువుని ఇంకా పశువుల పాకలో పెట్టి నీవు దేవుని స్తుతించిన లాభం లేదు. ఆ శిశువు నీ హృదయంలోనికి రావాలి, ఆ శిశువును నువ్వు అంగీకరించాలి. ఆ కుమారుడు నీకు అనుగ్రహించబడ్డాడు, ఆ కుమారుడు నీలోనికి రావాలి. కానీ మన జీవితంలో యేసు ఆయన మన హృదయంలో ఉండకుండా మనం ఎన్ని కేకులు చేసుకొని తిన్నా, ఎన్ని శవంగాలు చేసుకొని తిన్నా, ఎంత మంచి సేమియాలు చేసుకొని తిన్నా, ఓ మంచి స్వీట్స్ లడ్లు పంచుకున్నా, మనం ఎన్నెన్నో పలహారాలు చేసుకున్నా, కొత్త బట్టలు ధరించుకున్నా, మంచి సున్నాలు వేసుకొని ఇంటిని శృంగారించిన ప్రభువుని ప్రియులారా, క్రీస్తును ఒకవేళ నీ హృదయంలో ఆహ్వానించకుండా, ఆయన నీ హృదయంలో వెలయకుండా, ఆయన నీ హృదయంలో నివసించకుండా నువ్వు బయట క్రిస్మస్లు ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నా అది వృధా. నీవు వెన్నను, పాలను, అమృతాన్ని నీవు బూడిదలో పోసిన పన్నీరే. ఒకవేళ క్రీస్తుని హృదయంలో కలిగి ఉండి క్రీస్తు జననాన్ని నువ్వు ప్రకటిస్తే, ఇదిగో ప్రభువుని ప్రియులారా, ఆయన వెలుగు అంతటా ప్రసరిస్తున్నది. క్రీస్తుని హృదయంలో కలిగి ఉండి నీవు దేవుని సన్నిధానంలో ఆయన
పుట్టుకను గూర్చి నువ్వు ప్రకటించు. అందుకొరకే బైబిల్లో ఒక నక్షత్రం బయలుదేరింది, 3 జ్ఞానులు వచ్చారు. ప్రియమైన వారులారా, ఆ నక్షత్రం నడిచిన మార్గంలో నడిచారు. కొంతకాలం నడిచి కొన్ని రోజులు మరల విడిచిపెట్టారు. వాళ్ళు తిప్పలు పడ్డారు. వాళ్ళకు కష్టకాలం, ప్రాణాపాయం వచ్చింది. కానీ మరలా ఆ నక్షత్రం జాడ వెంబడి వెళ్ళి యేసు ప్రభువు వారిని ఏ ఇంటి మీద అయితే ఆ నక్షత్రం ఆగిందో అక్కడికి వెళ్ళి ఆయనను ఆరాధించారు. నీ జీవితంలో కూడా దేవుని వాక్యం అనే నక్షత్రాన్ని విడిచిపెట్టి దూరపు కొండలు నూర్పుగా నున్నట్లుగా చాలా సార్లు దేవుని సముఖమును విడిచిపెట్టి ఈ లోకంలో పరిగెత్తుతూ ఉంటాం. సుమా జాగ్రత్త. ఆనాడు జ్ఞానులు నక్షత్రం విడిచిపెట్టారు. వారు ట్రబుల్ ఫేస్ చేశారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా వెనుకకు పడిపోవడం కారణం ఏంటి? క్రీస్తులో ఉన్న జీవం నీలో నుండి వెళ్ళిపోవడం ఎందుకు? నీ ఆత్మ చల్లారిపోవడం ఎందుకు? నీవు తిరిగి విడిచిపెట్టిన పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి? ప్రియమైన వారులారా, ఆ నక్షత్రపు జాడ వెంబడి నువ్వు వెళ్ళకపోవడం. ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించింది? యేసు ప్రభువు ఉన్న చోటికి నడిపించింది. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ సంఘమును మరియు దేవుని సన్నిధానములో దేవునితో నీకున్న సంబంధము దేవుని యొద్దకు, ఆయన కుమారుని యొద్దకు నడిపిస్తున్నది. కనుక ప్రియమైన వారులారా, నువ్వు దేవుని విడిచి తిరిగినట్లయితే ఇప్పుడైనా నీ పాపములను ఒప్పుకొని ఈ దినం మొదలుకొని ప్రభు రాకడ వరకు నా జీవిత కాలం అంతా బ్రతుకున్నంత కాలం నేను దేవుని వెంబడిస్తానని నువ్వు వెంబడిస్తావా? ఆనాడు ఆ జ్ఞానులు ఊరికేనే రాలేదు. వారి వెంబడి ఏం తీసుకొచ్చారు చెప్పండి? బంగారము, సాంబ్రాణి, బోలమును తీసుకొచ్చారు. బంగారము అనగా పరిశుద్ధత, ఇదిగో సాంబ్రాణి అనగా సత్క్రియలు, బోలమనగా తగ్గింపు జీవితం. తమ బలహీనతను ఒప్పుకున్నారు, వీటిని ఆయనకు సమర్పించారు. ఆయన వాటిని అంగీకరించాడు. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బోలం అనే పరిశుద్ధత ఆయన అంగీకరిస్తాడు, సత్క్రియలను ఆయన అంగీకరిస్తాడు. నీలో ఏవైనా తగ్గింపుతో ఉండి, అవును నేను ఇది పొరపాటు నేను చేశానని నువ్వు తగ్గించుకుంటే నేను క్షమిస్తాడు ఆయన. ఈ రీతిగా నువ్వు ఆయనకు అర్పణగా అర్పించుకుంటే నిజమైన క్రిస్మస్ ఆరాధన, నిజమైన క్రిస్మస్ పండుగ, నిజమైనటువంటి క్రిస్మస్ నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు, ఉత్సాహించుతున్నావు, నీవు మహోత్సవంలో పాల్గొందుతున్నావు. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారిని నీ దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించినట్లయితే ఆయన ఇదిగో నీకు ఇదిగో రక్షకుడుగా దొరుకుతున్నాడు. అందుకొరకే బైబిల్లో ఇంకొక మాట రాయబడి ఉన్నది. ఏమిటనగా, ప్రభుని ప్రియులారా, ప్రభు అయిన యేసును ఇదిగో నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాలి. ఏమనగా ఆయన మృత్యులో నుండి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవము అనుగ్రహించబడును. ప్రియమైన వారులారా, ఈ రోజున ఎవరైనా ఇంకా యేసుక్రీస్తును అంగీకరించుకొనని వారు ఉంటే ఇప్పుడైనా సరే యేసు ప్రభువు నా దేవుడు, నా కుమారుడు అనుగ్రహించబడ్డాడు నాకు అని నువ్వు అంగీకరిస్తే, నీ హృదయంలో ఆయన రక్తం చిందించడానికి చనిపోయాడు, తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్మితే నీకు నిత్య జీవం, నీకు రక్షణ, అట్టి కృపను పొందుకున్నట్టు అవసరం. ఈ యొక్క క్రిస్మస్ ఆశీర్వాదాలు, క్రిస్మస్ శుభాశీసులు అంతే మాత్రమే కాకుండా క్రిస్మస్ యొక్క నూతనమైన ఆశ్చర్యమైన కార్యాలు, క్రిస్మస్ యొక్క మరి 100 రేట్ల ఫలింపు ఎవరైతే కుమారుని కలిగి ఉన్నారో ఆయన వారికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజున నీ జనన విశిష్టతను గురించి మాతో మాట్లాడావు. మా జీవితంలో ఏదైనా నీకు ఆయాసకరమైనదిగా ఉంటే ఇప్పుడే నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, నన్ను కడిగి పవిత్రపరచుమని. ఒకవేళ ప్రభువును అడిగినట్లయితే ఆయన నువ్వు కడిగి పవిత్రపరుస్తున్నాడు. దేవుని సన్నిధానమందు ఒకవేళ నీ జీవితంలో పాపం విషయంలో నీకు ఒప్పుదల లేకుండా కొనసాగుతున్నావు అనుకో, అనేక క్రిస్మస్లు జరిగిన, అనేక సంవత్సరాలు ఈ రీతి కొనసాగిన నీకు ఏ విధమైన ఉపకారం లేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ప్రభు నీతో మాట్లాడుచుండగా నీ హృదయాన్ని కఠినపరుచుకోకు. తండ్రి అయిన దేవుని కలుసుకోవడానికి నీకు వీలు లేదు.
కానీ కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా ఆ తండ్రి అయిన దేవుని నీవు కలుసుకునగలుగుతున్నావు. కుమారుని కలుసుకున్నటే తండ్రిని కలుసుకునుట. కనుక ఆయన ఈ లోకంలో తన ప్రాణము అర్పించాడు, మన కొరకై తన రక్తమును చిందించాడు. మన జన్మకర్మ పాపము నుండి విడిపించుటకు, మన పాపము రక్తములో ఉన్నది. ఈ యొక్క రక్తమును శుద్ధీకరించడానికి, ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభువా, నీవు కుమారుడుగా నాకు అనుగ్రహించబడ్డావు. నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను శుద్ధీకరించడం కనుక నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రభు దగ్గర మనము ఆయన వ్యక్తులుగా అర్పించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రోజున వితమని కొద్ది మాటలు అందరి హృదయాలలో ఫలించడానికి సహాయం చేయండి. ఆచారంగా అలవాటుగా ఎందరెందరో ఆరాధిస్తూ మా జీవితాలు కొన్నిసార్లు అయా ఆచారయుక్తంగా కొనసాగుతూ నీకు ఆయాసం కలిగించుండవచ్చు. కానీ మా పాపం మా రక్తంలో ఉన్నదని నీ వాక్యం ద్వారా హెచ్చరించావు. శిశువు అనుగ్రహించబడిను, కుమారుడు అనుగ్రహించబడిను. ఓ ప్రభువా, రక్తము చిందించుటకే, మా యొక్క పాపముల నుండి విడుదల అనుగ్రహించడం కొరకాయ శిశువు మాకు అనుగ్రహించబడ్డాడు. ప్రభువా, ఇప్పుడు నీ వాక్యంను విని ఉన్నాను. అయ్యా, నీ కుమారుడు అని యేసును మా హృదయంలో చేర్చుకుంటున్నాను. పాపినైనా నన్ను కరుణించుమని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని మీరు కనికరించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించమని కోరుతున్నాను. ఎవరైనా వాక్యం విని దాన్ని గ్రహించిన స్థితిలో ఉండి కఠినమైన మనసుతో ఉన్నట్లయితే ఈ రాత్రి కలవరం కలగజేసి తమ హృదయంలో నేను సొంత రక్షకుని అంగీకరించుకున్నట్లు నీ కార్యం జరిగించమని కోరుచున్నాను. ఓ ప్రభువా, సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకంలో నీవు శరీరధారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చావు. అందులో నీకు వందనములు చెల్లిస్తున్నాను. నేను నమ్మి విశ్వసించిన ప్రతి వారికి ఆనాడు గొర్రెల కాపరులు దర్శనమిచ్చినట్లుగా మాకు నువ్వు దర్శనమిచ్చి మమ్మల్ని రక్షించావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ ప్రత్యేకమైన దీవెనలు, క్రిస్మస్ ఆశీర్వాదాలు కూడి వచ్చిన వాళ్ళందరిపై కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, సండే స్కూల్ వచ్చే ఆదివారం నుంచి నడుస్తుంది. సండే స్కూల్ దయచేసి 4 years to 13 years పిల్లలు మీరు నిలబడండి. అమ్మాలారా, మీ పిల్లలు నిలబెట్టండి. తల్లులు 4 years to 13 years పిల్లలు, 4 years to 13 years. 1 2 3 4 ఇంకెవరైనా ఉన్నారా? 6. వా, ఓ స్పెషల్. ఓకే, వండర్ఫుల్. ఇంకా ఎవరైనా ఉన్నారా? బయట ఉంటే తీసుకురండి. ఐ వాంట్ టు సీ దెమ్. వాళ్ళు 4 ఉన్నా సరే చూడాలా. ఇప్పుడు ఆంటీతో ఒక్క నిమిషం బయటికి పోండి. ఒక్క నిమిషం. రేపటి గురించి వాళ్ళకి చెప్పమ్మా, వాళ్ళని ఎట్లా. ఆంటీతో వెళ్ళండి, మీరంతా చూద్దాం. పోండి, ఆంటీతో వెళ్ళండి, ఆ వరండాలకు వెళ్ళండి, చూద్దాం ఒక 5 నిమిషాలు. రైట్. అఖిల్, యు ఆల్సో అక్కతో కోఆర్డినేట్ చేయి. అఖిల్, అమ్మా పంపండి. 4 years, 4 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలందరూ. షాన్, స్టేసీ, యు ఆల్సో. రైట్, వండర్ఫుల్. నేను ఎందుకోసం అంటున్నానంటే వాళ్ళకి ఒక ఫోటో తీసుకుంటా. ఇప్పుడు ఒక చిన్న ఫోటో తీసుకుంటా, వాళ్ళని రోజు చూసుకుంటూ ప్రార్థన చేస్తా. ఏమండి, చేయమంటారా వద్దా? చెప్పండి, చేయమంటారా వద్దా? సో ఐ వాంట్ టు ప్రే ఫర్. ఎందుకంటే ప్రభు అక్కడ ఆశమైతే నెక్స్ట్ జనరేషన్ దే ఓన్లీ ద బిల్డప్ హిస్ కింగ్డమ్. అవునా? నెక్స్ట్ జనరేషన్ లో దేవుని రాజ్యం వాళ్ళే స్థాపించేది. నాకు ఒక పిక్చర్ కొట్టి నాకు పంపింది. ఓకే, సో పిల్లలుంటే పంపండి. లెట్ దెమ్